హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 10వ శ్లోకం. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేనా ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. మరొకసారి, సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేనా ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. భావం: సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వృద్ధి చెందండి, ఇవే మీ సమస్త కోరికలను తీరుస్తాయి. వివరణ: ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు ప్రజలను సృష్టించాడు. వెంటనే వారు చేయవలసిన కర్మలను సృష్టించాడు. వాటినే యజ్ఞములు అన్నారు. ఈ యజ్ఞముల ద్వారా అంటే కర్మల ద్వారా వృద్ధి చెందండి అని ప్రజలను ఆదేశించాడు. ఈ యజ్ఞములు మీకు సకలములైన కోరికలను తీరుస్తాయి. ఈ యజ్ఞములు కామధేనువు లాంటివి అని చెప్పాడు. దీనికి సాధారణంగా అర్థం చేసుకోవాలంటే, ఏ వ్యక్తి అయినా పుట్టగానే వాడు చేయవలసిన కర్మ కూడా పుడుతుంది. అది మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ కావచ్చు. ఆ వ్యక్తి తనలో ఉన్న గుణములను బట్టి ఆ కర్మలు చేస్తాడు. ఆ కర్మలు అతనికి కామధేనువు వలె తగిన ఫలితములను, మంచిని గాని చెడుని గాని ఇస్తాయి. చేసే కర్మలను ఒక దేవతారాధన మాదిరి ఫలితం ఆశించకుండా చేస్తే ఆనందం, శాంతి కలుగుతుంది. అలా కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు చేస్తే సుఖము, దుఃఖము, బంధనములు కలుగుతాయి. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.